అదేంటి రష్యా అకస్మాత్తుగా మళ్ళీ ఉక్రెయిన్ మీద దాడి, ప్రత్యేకించి ఒక 28,000 మంది జనాభా ఉన్నటువంటి ప్రాంతం మీద దాడి, అక్కడ దాదాపుగా ఒక 40-50 భవనాల ధ్వంసం, రకరకాల గందరగోళం జరుగుతుంది కదా. ఎందుకు ఇది అంటే ఇప్పుడు అంతర్జాతీయ వర్గాలు చెప్పే లెక్క లేదా రష్యా అనుకూల వర్గాలు చెప్పే లెక్క ఏంటంటే కుర్స్క్ రీజియన్ ఏదైతే ఉక్రెయిన్లో కీలకమైనటువంటిది, మిగతా ప్రాంతాలను కలిపేటటువంటి కుర్స్క్ రీజియన్ మొత్తాన్ని కూడా ఫైనల్గా తన హస్తగతం చేసుకోవాలని భావిస్తుంది రష్యా. లిబరేట్ అంటుంది రష్యా, అంటే స్వతంత్రం కల్పిస్తామంటుంది. స్వతంత్రం మీన్స్ ఇక్కడ తను లాక్కోవడం అన్నమాట. అది ప్రయత్నిస్తోంది అన్నటువంటి విషయం కనబడుతోంది. అందులో భాగంగానే జెలెన్స్కీకి సంబంధించి దెబ్బతీసేటటువంటి ఎత్తుగడ వేస్తుంది. లేటెస్ట్గా ఆ ప్రాంతానికి 10,000 ట్రూప్స్ని పంపించామని చెప్పేసి ఓ పక్కన జెలెన్స్కీ చెప్తున్నాడు. కానీ అదే సందర్భంలో రష్యన్ దళాలు ఇప్పటికే ఆ ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయించాయి అని చెప్తున్నారు. ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది అన్నటువంటిది చూడాలి.